దిలీప్ కుమార్ గారు ఇప్పుడు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని సంచలనం సృష్టిస్తున్నాయి. అంటే జగ్గారెడ్డికి పీసీసీ ఇస్తే 100 సీట్లు మేము కొట్టేస్తాం. ఎందుకు ఆల్రెడీ ఇక్కడ పీసీసీ ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడంటారు? ఒకటి అది కాంట్రోవర్షియలే ఆ స్టేట్మెంట్. హ్మ్. నెంబర్ 1 ఏంటంటే ఆ పీసీసీ స్థానాన్ని అన్నదమ్ములు ఇద్దరు ఆశించారు. హ్మ్. ఎవరు రేవంత్ రెడ్డి రాకముందు హ్మ్. మాకే ఇవ్వాలి, మాకే అర్హత ఉందని చెప్పి బాగా సీరియస్‌గా ఫైట్ చేసిన వాళ్ళలో వెంకటరెడ్డి ఒకడు. హ్మ్. పీసీ చీఫ్ అయిదాం అనుకున్నాడు. అవును. అది కాలేదు. లక్కీగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి మంత్రి అయ్యాడు. హ్మ్. అంతవరకు ఓకే. అయితే ఇప్పుడున్నటువంటి కాన్సెప్ట్‌లో ఒక్కసారిగా బీసీ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. హ్మ్. చాలా సీరియస్‌గా. అవును. మీరు మహేష్ కుమార్ గౌడ్‌ని జస్ట్ లైక్ తీయలేరు. ఆయన అలా తీయాలంటే వ్యాఖ్యలు చేసినా కూడా అది సంచలనమే గదా! ఆ! అలా మాట్లాడినా కూడా. ఆ! అంతే. అతన్ని మీరు మంత్రి చేయాలి. చేస్తే సీటు వేకెంట్ అయిద్ది. హ్మ్. వేకెంట్ అయినప్పుడు మీరు ఈయన, ఆయన అని ఆలోచించాలి. దానికి మళ్ళా మళ్ళీ ఇదొక మీకు పాయింటు. సీఎం రెడ్డి, మళ్ళీ పీసీసీ రెడ్డి నేను అదే అనేది చెప్తున్నా. కూడా వస్తుంది మళ్ళా గదా! సీఎం రెడ్డి అయిపోయా ఇంకోడిని మళ్ళా తీసుకొచ్చి ఇంకో రెడ్డిని పెడతారా? హ్మ్. లాజికల్‌గా ఆలోచిద్దాం. హ్మ్. ఉండొచ్చు జగ్గారెడ్డికి అర్హతలు ఉన్నాయా లేదా? అతను 100 సీట్లు గెలిపిస్తాడా? లేకపోతే రాబోయే రోజుల్లో 29 153 అట. హ్మ్. అవన్నీ గెలిపిస్తాడా అన్నది మనకు తెలీదు. ఉండొచ్చు ఆ కెపాసిటీ అతనికి కాదని హ్మ్. మనం అనలేము. వాళ్ళిద్దరి మధ్య అటువంటి ఫ్రెండ్‌షిప్ ఉండే ఉండొచ్చు. అంటే వెంకటరెడ్డి ఎందుకన్నాడు అనేది. అదే కాంట్రోవర్సీ క్రియేట్ చేయడానికి తప్ప హ్మ్. అదర్‌వైజ్ అంటే మీరు మహేష్ చెప్పండి కుమార్ నాకు. గౌడ్ మీరు గారికి చెప్పండి ఈయనకి 'మహేష్ కుమార్' ఒక హ్మ్. బీసీని తీసి అవును. రెడ్డి ముఖ్యమంత్రి ఉండంగా ఇంకో రెడ్డిని తీసుకొచ్చి మీరు అవకాశం లేదు ఇప్పుడు గదా! చేయగలుగుతారా? అవును. చేయలేరు కదా! లేదా వెంకటరెడ్డినే పెట్టాలి తీసుకొచ్చి మీరు అట్లాంటప్పుడు. హ్మ్. ఈ తమ్ముడికి మంత్రి పదవి ఇచ్చా ఉన్న 3 స్లాట్స్‌లో ఆ! ఒకటి కోమటిరెడ్డి రాజగోపాల్‌కి ఇచ్చేస్తే ఈ ఒక పెద్ద కాంట్రోవర్సీ పోద్ది. ఆ! ఆయన నల్గొండ తీసుకొచ్చి నుంచి అంతమంది ఉన్నారనే సమస్య కూడా ఆ! రాదిక. ఆ! రాదు. మీకు అది మంత్రులు. తీసుకొచ్చి నువ్వు పెట్టు పీసీ చీఫ్ ఇతన్నే పెట్టనీయండి వెంకటరెడ్డి అడిగాడు కదా! హ్మ్. సమర్థత నాకేముందన్నాడు కదా! ఈయనకంటే ఆయనే బెటర్ కదా! అంటున్నా ఆ! నేను. అట్లా రెడ్డినే పెట్టదలుచుకుంటే. అవును. రెడ్డినే పెట్టదలుచుకుంటే అంటున్నా. అదర్‌వైజ్ హ్మ్. జగ్గారెడ్డి రన్స్ నో ఛాన్స్. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్‌కి రేపు మంత్రి పదవి మీరు ఇచ్చినా గూడా ఖచ్చితంగా ఇంకొక బీసీనో, ఎస్సీనో, ఎస్టీనో మీరు తీసుకొచ్చి పెట్టాల్సిందే తప్ప హ్మ్. ఇంకో రెడ్డి గారిని తీసుకొచ్చి మీరు పీసీ చీఫ్ చేయలేరు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏదైనా తేడాలేమైనా ఉన్నాయా? ఎందుకిట్లా అది మాట్లాడుతున్నారు? మొదటి నుంచి ఉన్నాయి గదా! ఏంటి? ఏంటి సీఎం తేడాలు? రేవంత్‌తో ఉన్నాయి. ప్రతి హ్మ్. వాళ్ళతో ఉన్నాయి. మహేష్ గాదు నేనే పీసీ చీఫ్ కావాలని కొట్లాడినోడు. హ్మ్. ఆయన వెంకటరెడ్డి అనేవాడు మొదటి నుంచి కూడా ఇట్లాంటి కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ అడపా ఇస్తూనే ఉంటాడు. హ్మ్. సో, అప్పటినుంచి ఉంది ఆ గొడవ. ఆ పీసీ చీఫ్ కావాలని చెప్పి ఎంత గొడవలు చేశారు వీళ్ళిద్దరు అన్నదమ్ములు పోయి మాకే అర్హత ఉందని. అర్హత సంగతి నేను మాట్లాడట్లే. ఉంటే ఉండొచ్చు వాళ్ళిద్దరికీ కానీ అప్పుడు హ్మ్. రేవంత్ దాన్ని ఓవర్‌కమ్ అయ్యి ఉన్న కాంపిటీషన్ తట్టుకొని ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. తర్వాత ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. హ్మ్. సో, ఇప్పుడు మరి ఎందుకన్నాడో తెలియదు గానీ అవకాశం అయితే 100% లేదు. దిలీప్ కుమార్ గారు అంటే ఇప్పుడు జగ్గారెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనము జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. రాహుల్ గాంధీ తోటి సన్నిహిత సంబంధాలున్నాయని అందరూ అనుకునేవాళ్ళు. అయితే మొన్న రాజ్యసభ విషయంలో కుసుమ్ కుమార్ పేరు సజెస్ట్ చేశాడు. లేకపోతే వి. హనుమంతరావుకి ఇయ్యండి అని చేశాడు. అయితే ఆ విషయాన్ని అధిష్టానం పట్టించుకోలే. వేం నరేందర్ రెడ్డికి సింఘ్‌వికి ఇచ్చారు వీళ్ళు. అంటే జగ్గారెడ్డి ఆల్రెడీ అనౌన్స్ చేస్తుంది రేపు అక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళ వైఫ్ నిర్మలా జగ్గారెడ్డే పోటీ చేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి స్టెప్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? జగ్గారెడ్డి చెప్పాడు కదా! నేను హ్మ్. రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అని. హ్మ్. ఫ్యూచర్ పాలిటిక్స్‌లో నేనుండను. హ్మ్. మరి నేను ఎందుకు? రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా అన్నాడు. ఇక్కడేమో హ్మ్. వెంకటరెడ్డి ఆయనే పీసీ చీఫ్ చేయమంటున్నాడు. ఆ! అసలు ఆయన స్టేట్‌మెంటే నేను పాలిటిక్స్ అవసరం లేదు. నాకు దూరం వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అవును. అన్నాడా లేదా? అవును. సో మచ్ ఆఫ్ అంటే చాలా రిపోర్టింగ్ వాస్ దేర్. సందర్భాల్లో అన్నాడు. అవును. నాకసలు ఓడిపోయిన వద్దే తర్వాత. వద్దు ఈ రాజకీయాలు నేను అసలు ఇది విరమించుకుంటా అని చెప్పి మీరన్నట్టు వైఫ్‌నో, డాటర్‌నో ప్రమోట్ చేసినట్టు ఆలోచనలో ఉన్నాడాయన. హ్మ్. తను రాజకీయాలని తప్పుకుందాం అనుకుంటున్నాడు. హ్మ్. కాబట్టి ఐ డోంట్ నో. ఆయన ఇప్పుడు మీరు కాకుండా హ్మ్. రాజ్యసభ ఆయనకివ్వండి, ఆయనకివ్వండి చెప్పడానికి ఏముంది ఎంత ఈజీ అది. హ్మ్. సో, హనుమంతరావు పాపం చాలా సీనియర్ అయిపోయాడు. అదర్‌వైజ్ డెఫినెట్‌లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ గతంలో చాలా సార్లు చేశాడు. పీసీసీ కూడా చేసాడు కదా! పీసీ చీఫ్‌గా చేశాడు. అవును. సో, ఆయన కుసుమ ఇట్లాంటి కుసుమ్ గారు. జట్టి ఆ! కుసుమ్ కుమార్. ఇవన్నీ గూడా నేనేంటంటే ఆయన ఇచ్చిన దాంట్లో మనం తప్పడానికి లేదు. వాడికి హ్మ్. క్వాలిఫికేషన్ లేదని లేదు గాని బట్ సీఎం నడుస్తుందక్కడ. ఇప్పుడు అవును. నెలకు 1500-2000 కోట్ల రూపాయలు మొత్తం ఇండియాలో తీసుకుపోగలిగే సమర్థత ఉన్నటువంటి ఏకైక చీఫ్ మినిస్టర్ ఈయన. హ్మ్. లేదా కర్ణాటక వాడియ్యాలి. హ్మ్. కర్ణాటకలో ఇద్దరిది అనుకుంటారు ఎప్పుడు. హ్మ్. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్. సో, ఈయన 1500 కోట్లు ఇస్తే ఆయన 200, 300 ఇచ్చేది తప్ప హ్మ్. ఈయనతో సమానంగా అయితే ఇయ్యరు గదా! గాసిప్స్ కదా సార్ ఇవన్నీ. ఐ హ్మ్. డోంట్ నో. హ్మ్. నేనేమంటున్నా కానీ గాసిప్‌లో జరుగుతుంది. చర్చ ఇప్పుడు జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ది మరి డిబేట్స్ అన్నీ బేస్డ్ హ్మ్. ఆన్ గాసిప్సే గదా! హ్మ్. అవునా కదా! అవును. సో, అట్లా ఆయన ఈరోజు ఆయన రాజ్యసభ తీసుకురాగలిగాడంటే మీరు చెప్పండి అతనికి ఆ కెపాసిటీ ఉందా లేదా? హ్మ్. మీకు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి లాంటి వాడు డెఫినెట్‌లీ రేవంత్ రెడ్డి కంటే పవర్‌ఫుల్. అవును. ఆయన బోర్న్ కాంగ్రెస్ మ్యాన్ గదా! అట్లాంటి రాజశేఖర రెడ్డి ఆయన అనుంగు శిష్యుడైనటువంటి హ్మ్. ఆయన హార్టే.
ఆయనకి పీ లేపాడు. ఆత్మ. ఆత్మ. ఫస్ట్ టైమ్ ఈళ్ళే. తర్వాతే వచ్చింది. కేవీపీకి లేపాడు కదా ఫస్ట్ టైం. ఫస్ట్ టైమ్ రాలే. దాన్ని చాలా కష్టపడితే సెకండ్ టైం వచ్చింది ఆయనకి. అవును. బట్ ఈయన పోయిన మొదటి అటెంప్ట్‌లోనే మీకు వేమినేంద్ర రెడ్డి తీసుకురాగలిగాడు. ఓకే. అవునా కదా చెప్పండి. అంటే అతనికి ఆ హోల్డ్ ఉందంటున్నా అక్కడ. హ్మ్. ఎంతమంది ఏమన్నా అవునన్నా కాదన్నా ఆయన పిలవలేదు, పిలిచి మాట్లాడలేదు, అపాయింట్మెంట్ అడిగి 2 నెలలయింది. హ్మ్. ఇవన్నీ రూమర్స్ ఇవి. అన్నీ హ్మ్. అంటే మీరన్నా గాసిపే తప్ప హ్మ్. యాక్చువల్లీ అయితే వెనక నుంచి జరిగేది మనందరికీ తెలుసు. ఓకే. సో, ఈ కారణం చేత నీకు గ్రిప్ ఉందంటున్నా నేను. హ్మ్. హైకమాండ్ దగ్గర ఈ రోజు కూడా రేవంత్‌కి పర్ఫెక్ట్ గ్రిప్ ఉంది. అది హ్మ్. ఉండాల్సిందే. ముఖ్యమంత్రి అనేవాడికి తను ఏమనుకుంటున్నాడో అది చలామణి అయితే తప్ప ఈ హ్మ్. అడ్మినిస్ట్రేషన్‌లో ఆయన యొక్క రిఫ్లెక్ట్ కాదు ఓకే. కెపాసిటీ అనేది. హ్మ్. సో, ఆయన టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ చేసుకున్నాడు. అది ఎమ్మెల్సీల విషయంలో గానీ, అవును. లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సాధించడంలో గానీ, అవును. తను తీసుకెళ్ళిన లిస్టు యాజ్ ఇట్ ఈస్‌గా హ్మ్. చైర్మన్‌లది అప్రూవల్‌లో గానీ, హ్మ్. లిస్ట్ పట్టుకెళ్ళాడు. 90% సీఎం చెప్పిన వాళ్ళయ్యారు గదా! హ్మ్. ఏమైనా ఉద్యమకారులయ్యారా? లేకపోతే సీనియర్ మోస్ట్‌లయ్యారా? హ్మ్. అసలు మనకు ఏ పేరు కూడా తెలవనోడు చైర్మన్ అయ్యాడు. అవును. హూ ఈజ్ ఎవరు మన రేవంత్ రెడ్డి శిష్యుడు. హ్మ్. నేను ఆయన ఇష్టం అది. ఆ హోల్డ్ అతనికి తెచ్చుకున్నాడు అంటున్నాను నేను. ఓకే. సో, ఆ సిట్యుయేషన్ లోపల నేననేది ఓకే.